ఈ రెండు తెల్ల వెంట్రుకలు లేకపోతే మీరు అందాల చందమామలా ఉంటారు. దాటితే దాగుద్దంటే వయసు. డోంట్ బి సిల్లీ. మీకు ఇప్పుడే వయసు దాటిందని బాల మెరుపు భాగ్య మెరుపు అంటారు. ఇప్పుడు చూసుకోండి ఎంత యంగ్ చార్మింగ్ గా ఉన్నారు. ఆ, ఈ కళ్ళజోడు కూడా లేకుండా ఉంటే మీరు ఇంకా యంగ్ గా ఉంటారు. అగా. లెక్క ప్రకారం నేను చూస్తున్నంత కాలం ఈ నల్లద్దాల కళ్ళజోడు నా కళ్ళకు ఉండాలి. ఎందుకంటావా? నా కళ్ళల్లో ఏముందో ఎదటోడికి తెలవకూడదు. నేను ఎటు చూస్తున్నానో ఎదురుగా ఉన్నోడు పసిగట్టకూడదు. డోంట్ బి సిల్లీ. నాకు కూడా నా స్వీట్ హార్ట్. ఎవరికైనా సరే అది లెక్కే. అది తప్పామనుకో బతుకులు తారుమారైపోతాయి. ఇంకెప్పుడు వాటి జోలికి వెళ్ళకు. అలాగేనండి. ఇకెప్పుడు టీమని అడగనుగా. నా దగ్గరగా రాయే. నా రాజా, మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్, మీరంటే నాకు ఎంత ఇష్టమో. నా చెప్పులే. చెప్పులు కాదు డార్లింగ్, చెప్పల్స్. ఇవిగోనండి. ఆ? ఇవాళ మన పెళ్లి రోజు. నా బ్రతుకు సుమంగళిగా వెళ్ళిపోవాలని నన్ను దీవించింది. ఇంకెప్పుడు పైకి రాకు. పా. మనిద్దరిని వేరు చేయడానికి కాకపోతే పెళ్లి రోజు వంకతో పైకి రావాలా? ఇలాంటి నాటు ఆడవాళ్ళకి మన లవ్ గురించి ఏం తెలుసు డార్లింగ్? నిజమేనే నా బంగారు శిలక. దాందంతా వాళ్ళ అన్నయ్య బుద్ధి. అదంతే. లెక్క ప్రకారం పెద్ద పెళ్ళాం పూజ గదిలో ఉండాలి, చిన్న పెళ్ళాం పడగ గదిలో ఉండాలి. ఒక కిసి. డోంట్ బి సిల్లీ. ఇంకొక్కటి తిన్నమ్మగారు. సరిగ్గా పట్టవే మొద్దు. అదేంటన్నా ఎక్కడ నిలబడిపోయా? లోపలికి రా. ఈ ఇంట్లో నీకు జరుగుతున్న మర్యాదలు చూస్తూ ఆనందిస్తున్నానమ్మా. మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందన్నయ్య. అంటే ఈ ఇంట్లో నువ్వు చేస్తున్న పని ఇదేనమాట. అన్నయ్య, అమ్మ తులసి, చిన్నప్పుడు నీ చిరు చేతులతో ఒక్క ముద్దైనా తినందే నేను భోజనం చేసేవాడిని కాదు. నీకు గుర్తుందా? అన్నయ్య, అలాంటి నీ చేతులతో మీ ఆయన ఎలాంటి నీ చెమ్ముండ కాళ్ళు బట్టి ఆగన్నయ్య, తొందరపడకు. ఒరేయ్, కోడారు, పాడారు, ఎక్కడ తెచ్చారా? ఏమండి, రండి. ఏంది? ఏమండి, ఏమైంది? తొందరపడకన్నయ్య. నన్ను కాపాడండి. ఈ పెద్ద మనిషి నన్ను అనరాని మాటలు అన్నాడండి. నా గొంతు నిలిమి నన్ను మర్డర్ చేయబోయాడండి. ఊరుకోవే శిలక. అన్నయ్య, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళు, బయటికి వెళ్ళు. ఎలా? నా చెల్లెని నీ కట్టబెట్టిన నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటానికి గాని, నీ పెంపుడు చెలకి ఉంపుడు గట్టికి కాళ్ళు పట్టానికి కాదు. నోర్మయ్, నేను దాని మొగుణ్ణి. లెక్క ప్రకారం మొగుడు చెప్పిన పని పెళ్ళాం చెయ్యాలి. లేకపోతే అది నా పెళ్ళామే కాదు. భూపతి, నువ్వు మర్చిపోయినట్లున్నా. ఒకప్పుడు నువ్వు మీ నాన్న మా ఇంటి సంబంధం అందుకోవడం కోసం నా కాళ్ళ వేళ్లబడ్డా. ఓసో బామర్దే, అది పెళ్లిగాక ముందు. ఈ యాల్ని చెల్లెలకి నేను మొగుణ్ణి, ఈ ఊరికి పెద్ద మనిషిని. నేనేం చెప్తే జరగాల్సిందే. ఆస్తి సంపాదించగానే సరిగా సంస్కారం కూడా ఉండాలి. అది లేనింట్లో నా చెల్లెలు ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. పదమ్మని పదమ్మా. ఈ నరకం కంటే చచ్చిపోవటం మేలంటావా అన్నయ్య? అమ్మా. చచ్చిపోతాను, కానీ మన ఇంట్లో కాదు, ఇక్కడే. అమ్మ తులసి, భర్తను వదిలేసిన ఆడదాన్ని గౌరవించటం ఈ సమాజం ఇంకా నేర్చుకోలేదన్నయ్య. అది అలా గడ్డెట్టు సిగ్గు తెచ్చుకుని మళ్ళీ గడప దొక్కడం. భూపతి, అయినా మీ వంశంలో పౌరుషం ఎక్కడ ఉంది? భూపతి! అన్నయ్య, అన్నయ్య, పాతల నాటి పౌరుషం ఇంకా నీలో మిగిలుంటే ఎప్పుడూ ఈ గడప తొక్కొద్దు. మా ముందు తలంచుకు నిలబడద్దు. నన్నెప్పుడు చూడ్డానికి రావద్దన్నయ్యా, రావద్దన్నయ్యా, రావద్దు.